వచ్చిందో తేవరా సినిమా సూపర్ గూస్ బంప్స్ భయ్యా. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ భయ్యా. కొరటాల శివ గారు మీరు ఆచార్య 2 తీయాలి, ఆచార్య 2 తీయాలి. సూపర్ సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు. ప్రతి సీన్ ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా. కానీ జాహ్నవి కపూర్ ని 15 నిమిషాలే చూపించాడు భయ్యా, 15 నిమిషాలే చూపించాడు. 3 నిమిషాల సాంగ్ 10 నిమిషాలు పంచిక్ 3 నిమిషాల సాంగ్ 10 నిమిషాలు పంచిక్. వేరే డైరెక్టర్ అయితే మనం కంపేర్ చేసుకుంటే దీనైతే చాలా బాగా చూపించాడు. సో శివ కొరటాల లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. తన డైరెక్షన్లో అయినా కానీ హీరోని ఇంట్రడ్యూస్ చేయడం కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. వెల్యువేషన్స్ అయితే వేరే లెవెల్ అనుకోవచ్చు. ట్రిపుల్ ఆర్ని అయితే మించేసిపోయింది సింప్లీ చెప్పాలంటే. ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎర్ర సముద్రం కనిపించేస్తుందని చెప్పొచ్చు. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు. అఫ్ కోర్స్ డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు రాజమౌళి సెంటిమెంట్ ని ఇదైతే పక్కా బ్రేక్ చేసింది. బికాస్ అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి. ఎన్టీఆర్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. సో తన ఫ్యాన్ బేస్ ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ కి వచ్చేసి అయితే క్లైమాక్స్ మనం ఎస్టిమేట్ చేయలేము. సో ఆ సస్పెన్స్ వస్తుందని కూడా మనకు తెలియదు. క్లైమాక్స్ చాలా మంది అంటే బాహుబలిలో పార్ట్ 1 లో కట్టప్పని ఎందుకు చంపారని అంత సస్పెన్స్ దీంట్లో క్రియేట్ చేయలేకపోయారనే ఫీలింగ్ ఉంది. లేదు 100% అయితే చేయలేకపోయారు. బట్ 80% అయితే వచ్చింది. ఎందుకంటే తన ఓన్ సన్ కాబట్టి మనం దాన్ని ఏం చెప్పలేము. అంటే ఫైట్ సీన్స్ ఎలా అనిపించినాయి? ఓవర్ గా అనిపించినాయా? సాటిస్ఫైడ్ లేదు. ఫైట్ సీన్స్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే వేరే ఫైట్ సీన్స్ అయితే కొట్టుకోవడం తిట్టుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం. తీన అయితే చాలా డిఫరెంట్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. లైక్ విలన్ కూడా వాళ్ళు హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సైఫ్ అలీ ఖాన్. సో తను పక్కెళ్ళు కానీ సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు తెలుగులో. మనం ఇంకో పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ లాస్ట్ కి సస్పెన్స్ అనేది ఉంటుంది. హీరోయిన్ అయితే కొంచెం టైమే ఇచ్చారు ఆమెకి. బట్ బాగుంది తనది. ఒక సాంగ్ అయితే ఇచ్చారు. అంత బాండింగ్ అయితే నాకు అనిపించలేదు. బట్ అక్కడ సస్పెండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ చుట్టూ తిరుగుతుంది స్టోరీ. సో వాళ్ళ ఫాదర్ని ఈ కొడుకు ఎలా కవర్ చేసుకుంటాడు అనేది స్టోరీ వస్తుంది. సో మేబీ మనం చెప్పలేం, అది కొరటాల శివ గారికే తెలుస్తుంది. బికాస్ మనకి రివీల్ చేయలేదు కాబట్టి మోస్ట్లీ పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంకా ఏం చెప్పాలి, అందులో చాలా అయితే బాగుంది. 100% హిట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అసలు మనం ఎస్టిమేట్ చేయలేం దాని క్లైమాక్స్ని. డిఫరెంట్గా ఉంది. హింట్ ఇచ్చేసారు. పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కసారి కాదు వేల సార్లు ఎరిపెక్కింది. మీరు చూడాల్సిన సినిమానే ఇది. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎన్నిసార్లు ఎరిపెక్కింది, అది ఎందుకు ఎరిపెక్కింది, ఎవరి వల్ల ఎరిపెక్కింది అనేది మీకు తెలుస్తుంది. అన్న సినిమా మాత్రం ఎన్టీఆర్ కెరీర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం ఎన్టీఆర్ ఇప్పటిలో ఒక ఆదిలో చూసాం యాక్షన్, ఒక సింహాద్రిలో చూసాం, ఒక ట్రిపుల్ ఆర్లో అంటే యాక్టింగ్ అంటే అంత చూడలేం. కానీ ఆది తర్వాత సింహ తర్వాత అంటే మళ్ళా ఇప్పుడున్న దేవరా సినిమాలో చూసాం ఆయన యాక్టింగ్. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము అంత యాక్టింగ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ది. చాలా అంటే చాలా బాగా చేసిండు. ఫస్ట్ సాంగ్ మాత్రం డ్యాన్స్ మాత్రం దుమ్ము లేపేసిండు. సెకండ్ సాంగ్లో చుట్టమని సాంగ్ మీద డ్యాన్స్ జుమ్ము లేపేసిండు. అంటే సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ది కాంబినేషన్ ఎట్లుంటుందంటే మన ఒక ప్రభాస్ బాహుబలిలో రానా ప్రభాస్ ఎలా కాంబినేషన్ ఉంటుందో ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ది మన ఎన్టీఆర్ది అలా చూపిస్తారు. అంటే ఇద్దరికి బాగా సెట్ అయింది. అంటే ఎక్కడ కూడా సినిమా బోరింగ్ లేదు. నిజంగా యాడ్సాప్ మొత్తం కొరటాల శివకి యాడ్సాప్ చెప్పాలి. ముందుగా నిజంగా చెప్పాలంటే ఇచ్చి పడేసిన సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు అన్న. మైండ్ బ్లో అయిపోయిందన్న. హీరోయిన్ మాత్రం ఏం చేసిందన్న, హీరోయిన్ మాత్రం అప్ప హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసిందన్న. ఏం చేసిందన్న హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది హీరోయిన్. అసలు సీన్ చూస్తుంటే మాత్రం ఒక్కొక్క సీన్ చూస్తున్న హీరోయిన్ మాత్రం బాయ్స్కి మొత్తం ఫ్యాన్స్ అయిపోతున్నారు. మాత్రం దేవర సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. చూడొచ్చు ఎన్టీఆర్ని చాలా రోజుల తర్వాత మంచిగా 6 years తర్వాత వచ్చినా చాలా బాగా చెప్పాడు. లైక్ వాళ్ళ యాక్టింగ్ అయినా ప్రతి సీన్లో చాలా బాగుంది. స్టోరీ కొంచెం కొరటాలది అంతేం నాకు అనిపించలేదు పర్సనల్గా అయితే. కానీ స్టోరీ మాత్రం చాలా అంటే అంత ఎఫెక్టివ్గా లేకపోయినా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కోసం పక్కా చూడొచ్చు. కంప్లీట్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కోసం చూడొచ్చు. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్లు అయినా అవన్నీ కొంచెం జస్ట్ చెప్తున్నా అన్న ఎన్టీఆర్ ఓన్లీ ఎన్టీఆర్ కోసం సినిమా చూడొచ్చు కంప్లీట్గా. మూవీ టీమ్ అంతా అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ బాగా వచ్చినాయి అని అంటున్నారు. ఎలా ఉన్నాయి అండర్ వాటర్ యాక్షన్ సీన్ అయినా ఏదైనా ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీన్ బాగుంది. కేవలం ఎన్టీఆర్ అన్నయ్య చెప్తున్నా. స్టోరీ అంతేం లేదు, అంత ఎక్స్పెక్ట్ చేసినంత అంత హైప్ ఉన్నంత స్టోరీ అయితే లేదు.
బట్ ఎన్టీఆర్ అన్న కోసం అయితే సినిమా 2 సార్లు 3 సార్లు అయినా చూడొచ్చు. పార్ట్ 2 కోసం కూడా అంతే థ్రిల్ మెయింటైన్ చేస్తూ వచ్చిండు. అండ్ మేబీ ఆ థ్రిల్ అట్లనే ప్రొలాంగ్ అవుతూ ఉంటే పార్ట్ 2 కూడా ఇట్లనే హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తండ్రి పాత్ర ఎన్టీఆర్దే ఇందులో చూపించారా, పార్ట్ 2లో దాచుంచారా? తండ్రి పాత్రనే మొత్తం ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు నేను అది చెప్తే అది ఒక స్పాయిలర్ లాగా అవుతుంది అనమాట, నేను చెప్పలేను. బట్ చూడండి, థియేటర్లో చూస్తే చాలా అంటే చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది మీకే. బీజిఎం ఎలా ఉంది? అనిరుద్ధ్ అసలు తెలుసుగా అన్న, బుర్రపాడు మెంటల్ ఎక్కేస్తుంది మనకి. సో ఫస్ట్ సింగిల్ అయినా ఏదైనా ఫస్ట్ సింగిల్ సాంగ్ రెడ్ సీ బీజిఎం మాత్రం బుర్రపాడు ఉంటుంది. ఆ ఒక్క ఎన్టీఆర్ ఇంకా అనిరుద్ధ్ కాంబినేషన్ కోసం మెయిన్ వెళ్ళొచ్చు. మెయిన్ నాకేమన్నా అడిగితే కొట్టాల శివ స్టాంప్ ఒకటే మిస్ అయింది కొంచెం, అంతేమి స్టోరీ రైటింగ్. అండ్ మెయిన్గా ఏమన్నా మైనస్ పాయింట్ అంటే అది విఎఫ్ఎక్స్ అన్న. ఈ మూవీతో బాలీవుడ్ లోకి వెళ్ళిపోయినట్టేనా జూనియర్ ఎన్టీఆర్? కలెక్షన్ హాలీవుడ్ రేంజ్ అన్న ఎన్టీఆర్ది, బాలీవుడ్ ఏడన్న ఎన్టీఆర్ హాలీవుడ్ రేంజ్. యావరేజ్ మూవీ, అంత ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో లేదు, కొంచెం ఓకే యావరేజ్గా అన్ని పార్ట్స్లో గుడ్గా ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. బట్ స్టోరీ వైజ్ కానీ కొంచెం స్టోరీ పెట్టడం కానీ కొంచెం నీట్గా పెట్టుంటే బాగుండేది అనే ఫీలింగ్లో ఉంది. సాంగ్స్ అవన్నీ పిక్చరైజేషన్ ఎలా ఉంది? పిక్చరైజేషన్ వాస్ గుడ్. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఒక నార్మల్ లెవెల్లో ఉన్నాయి, నాట్ టూ హైలా లేదు. కానీ బికాజ్ ఆ వాటర్ ఆ థీమ్ కాబట్టి కొంచెం గ్రాఫిక్స్ ఈజీ అంతా నీట్గానే ఉంది. బట్ మేబీ ఇంకా ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగుండేది అని ఫీల్ అని. విఎఫ్ఎక్స్ అయితే ఎలా ఉంది? పేర్లెట్ ఎలా ఉందా లేకపోతే రేంజ్లో హాలీవుడ్ రేంజ్లో ఉందా? హాలీవుడ్ రేంజ్ అంత లేదు కానీ విఎఫ్ఎక్స్ అయితే గుడ్. మనం చూసినంత వరకు వాళ్ళ అటెంప్ట్ కొత్తగా చూపిద్దాం అనుకున్నది బాగుంది. స్టోరీ మాత్రం చాలా లెట్ డౌన్ చేసింది, అది కొంచెం బాగా తీసుంటే సెకండ్ పార్ట్ కవర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మీరు చెప్పండి సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? నేను కూడా అందుకే ఫ్యాన్స్ ఎక్కువ రావడం వల్ల నా హోటల్లో ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా బేసిక్గా, అంతేగాని కుట్రేం జరగలేదు జూనియర్ ఎన్టీఆర్. ఏం జరగలేదు. ఎవరైనా కానుక రజ్జు పెట్టుకుని కావాలని జరగకుండా అలా ఏం లేదా. ఏమో అన్న రొమాన్స్ ఎక్కువ లేదంటారు మూవీలో, అది బాగా అనిపిస్తుంది మాకంతా. చూసారా మూవీ? చూసామన్నా, అంతా జానీ కపూర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ లేదన్నయ్య మాకు అదే బాగా అనిపిస్తుంది చాలా. ఎన్టీఆర్ది ఎక్కువ ఉంది.